పార్టీ తెలుగుదేశం కానీ, అలాగే తెలంగాణ ప్రాంతీయ తత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన రెండు పార్టీలే ఉన్నాయి, ఉంటాయి అని కేటీఆర్ చేసిన కామెంట్స్. ఇవి ఏ సందర్భంగా అంటే, నేను కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్లో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను చంద్రబాబు నాయుడు బర్త్డే, ఆయనకి విషెస్ చెప్తూ, అంటే ఏది ఎవరు మంచి పని చేసినా మెచ్చుకోవాలి. ఐటీ ఇవాళ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉందంటే, దేశంలోనే 2వ స్థానంలో ఎక్స్పోర్ట్స్లో ఉన్నామంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని అభినందించాలని చెప్తూ, అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 హామీలు అన్నారు, డిక్లరేషన్స్ ఏవో చెప్పారు, ఏం చేయట్లేదని చెప్పి ఫెయిల్యూర్ గవర్నమెంట్గా ఖచ్చితంగా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. ఇదొక అంశం అయితే, గత కొద్ది రోజులుగా అంటే సుమారు ఒక వారం 10 రోజులుగా కేటీఆర్ చేస్తున్న కామెంట్స్, లేదా హరీష్ రావు చేస్తున్న కామెంట్స్, లేదా కొందరు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్, ప్రభుత్వాన్ని చందాలు వేసుకుని డబ్బులు ఇచ్చి మరీ పడగొట్టేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారని ఒకసారి, లేదు బంగ్లాదేశ్ శ్రీలంకలో లాగా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు, మాకేం అవసరం అని ఇంకొకసారి. తాజాగా ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయి, అంటే సుప్రీంకోర్టులో ఉన్న వ్యవహారం మీద ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, గెలిపించడానికి రెడీగా ఉండండి శ్రేణుల్ని సిద్ధం చేయడం. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్లు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ లేకుండా చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నాయి అని. మరోవైపు కవిత అంటారు, ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. అంటే ఈ కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతోందా, లేదా ఏదో జరగబోతోందన్న ఒక ఆలోచనను ప్రజలకి కల్పించే ప్రయత్నం జరుగుతోందా? ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలకు ముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ స్పష్టంగా ఒక మాట చెప్పేవారు, మేము ఓడిపోతే, ప్రజలు కనుక మమ్మల్ని ఓడిస్తే తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది తప్ప బీఆర్ఎస్కి వచ్చే నష్టం ఏం లేదు అని. సరే, ప్రజలు దాన్నే నిజం చేశారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం కావాలని బీజేపీకి ఇవ్వలేదు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది, సుమారు గంటే 15 నెలలు 16 నెలలు అవుతోంది. ఈ 2 ఏళ్లలోనే అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధికారం లేకపోతే ఆగమాగం అయిపోతుందనేది కాంగ్రెస్ మాట. ఎందుకంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని. సరే, ప్రతిపక్షాలన్నాక నిత్యం ఆ కార్యక్రమం ఉంటుంది, కానీ ఏ అంశాల మీద ఎంతవరకు, అది కాకుండా లంచాలని, అవినీతిని, లేకపోతే పర్యావరణం అని, ఇలాంటి ఒక్కొక్క అంశాన్ని వరుసగా తీసుకొస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్ అండ్ కవిత. ఇంకా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, మిగతా నాయకులు ఎప్పుడు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఏంటంటే, ఆ 2 పార్టీలు ప్లస్ ఈ 2 పార్టీలు ప్లస్ ఈ 2 పార్టీలు అని ఒక పార్టీ మిగతా 2 పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ఈక్వేషన్ ఎప్పటికీ తేలదు. మరి ఆర్ఎస్ఎస్ సీఎం అని కవిత ఎందుకంటున్నారు, బీజేపీ కాంగ్రెస్లు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కేటీఆర్ ఎందుకంటున్నారు, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయని చెప్పడంలో కేటీఆర్ తాలూకా ధీమా ఏంటి, అలాగే పడుతున్న రాళ్లన్నింటినీ కేవలం ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ మాత్రమే పట్టుకుని వెనక్కి వేయాలా ప్రతిపక్షాల మీదకి, మిగతా మంత్రులకో ఎమ్మెల్యేలకో మిగతా వాళ్లకో సంబంధం లేనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు, నిజంగానే ఈ హామీలకు సంబంధించి అమలు సరిగ్గా జరగకపోతేనో, లేకపోతే ఏమన్నా నష్టం ఉంటేనో ఎందుకు ప్రజల ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయట్లేదు? ఏం జరుగుతోంది తెలంగాణలో తెర వెనుక? మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్.